నేడు హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతల భేటీ జరగనుంది. థియేటర్ల బంద్ నిర్ణయంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. మరోవైపు అంతకుముందు ఫిలిం ఛాంబర్ లో జరిగిన సంయుక్త రాష్ట్రాల ఎగ్జిబిటర్స్ మీటింగ్ కు దాదాపు 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. ఈ మీటింగ్ లో తమ డిమాండ్స్ ఛాంబర్ ముందు పెట్టారు ఎగ్జిబిటర్లు. ప్రస్తుతం నడుస్తున్న అద్దె ప్రతిపాదకన థియేటర్లు నడిపే పరిస్థితుల్లో తాము లేమని చెప్పేశారు థియేటర్ యాజమాన్యం. అలా చేస్తే నష్టాలు వస్తున్నాయంటున్నాయని, థియేటర్స్ నడవలేని స్టేజ్లోకి వెళ్లిపోయాయని తమ కష్టాలు చెప్పుకున్నారు. సినిమా నిర్మాతలు సహకరించి పర్సెంటేజ్ విధానానికి అంగీకరించాలని కోరుతున్నారు తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు. ఈ క్రమంలో జూన్ 1 నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బంద్ నిర్ణయంపై నేడు మరోసారి చర్చలు జరపనున్నారు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు. అయితే బంద్ నిర్ణయం వెనుక కుట్ర ఉందని జనసేన ఆరోపిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న విడుదల నేపథ్యంలో ఆ నలుగురు కుట్ర చేశారంటూ తీవ్రంగా ఆరోపిస్తోంది జనసేన. దీనిపై ఏకంగా విచారణకు ఆదేశించారు సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్. దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హరీష్, అప్డేట్స్ ఏంటి? శివాని, ప్రధానంగా థియేటర్లు, ఎగ్జిబిటర్లకు సంబంధించినటువంటి వ్యవహారం పైన గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. థియేటర్లు నడపడం కష్టంగా మారినటువంటి నేపథ్యంలో పర్సంటేజ్ విధానానికి సంబంధించినటువంటి అంశం పైన మొదటి నుంచి కూడా చర్చలు జరుగుతున్నాయి, వివాదాస్పదం అవుతుంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు పూర్తిగా వాతావరణం అంతా కూడా థియేటర్లకి జనాభా వచ్చేటువంటి సమయం, అంటే సినిమా రిలీజ్ కావచ్చు, వేసవి సెలవులు కావచ్చు, వినోదానికి ఎక్కువగా ప్రయారిటీ ఉన్నటువంటి సీజన్ కావడంతో ఈ సీజన్ లో బంద్ చేయాలనేటువంటి నిర్ణయం వెనక కుట్ర కోణం ఉందనేటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారం పైన చాలా సీరియస్ గా స్పందించింది. నేరుగా సినిమాటోగ్రఫీ మంత్రి విచారణకి ఆదేశించడం, ఇందులో డీజీపీకి సంబంధించినటువంటి కీలకమైన స్థాయి అధికారులతో విచారణ చేయించేటువంటి ప్రయత్నం చేయడం కూడా ఒక రకంగా ఆశ్చర్యంగా మారింది. ఎందుకంటే థియేటర్లకు సంబంధించినటువంటి వ్యవహారం, ఎగ్జిబిటర్లు చేస్తున్నటువంటి వ్యవహారం, థియేటర్ యాజమాన్యాలు చేస్తున్నటువంటి అంశాలు, పర్సంటేజీకి సంబంధించినటువంటి అంశాలు, పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన గత కొన్ని రోజులుగా కూడా చర్చలు జరుగుతున్నాయి, వివాదాస్పదం అవుతూనే ఉంది. చర్చలు కూడా ఎడతగినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ వ్యవహారం పైన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి థియేటర్ యాజమాన్యాలకు కూడా హైదరాబాద్ లో సమావేశం అవుతున్నారు. ఎగ్జిబిటర్లు థియేటర్ యాజమాన్యాలకు సంబంధించినటువంటి చర్చలు ఏ విధంగా ఉంటాయి, ఇక రాబోయేటువంటి రోజులు ఈ ఘటనకు సంబంధించినటువంటి పరిణామాలు ఎలా దారితీస్తాయని కూడా ఆసక్తికరంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ నటించినటువంటి వీరమల్లు సినిమా రిలీజ్ 12వ తేదీన, వచ్చే నెల 12వ తేదీన ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలో థియేటర్ల బంద్ వెనక ఉన్నటువంటి కోణం ఏంటనేది రాజకీయంగా కూడా ఆసక్తికరంగా మారింది. దీనిపైన కుట్ర కోణం దాగుందనేటువంటి ఒక అభిప్రాయం స్వయంగా మంత్రి కందుల దుర్గేష్ వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ మేరకు విచారణ కూడా ఆదేశం జారీ చేశారు. ఇందుకు సంబంధించి నలుగురు వ్యక్తులు మాత్రమే మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అందులో భాగంగానే ఈ వ్యవహారానికి సంబంధించి, ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమాన్యాలకు సంబంధించినటువంటి సమావేశం జరుగుతుంది. అటు ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై విచారణకు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఎలాంటి నివేదిక వస్తుంది, ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. శివాని, థ్యాంక్ యూ హరీష్.